సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 సినిమాకు సంబంధించి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఇంతకీ ఈ విషయాలు ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే తప్పకుండా వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఫైనల్ గా SSMB 29 సినిమా వర్క్ సురు అయితే చేశారు. నెమ్మదిగా జక్కన్న కూడా ఈ సినిమా షూటింగ్ ను స్పీడ్ అయితే పెంచేశాడు. ఆ మధ్య ఫార్మల్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఒడిశాలో భారీ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు. ఈ SSMB 29 సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరిగింది. యూనిట్ ఆల్మోస్ట్ దీన్ని కన్ఫర్మ్ కూడా చేశారు. ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న ప్యాన్ ఇండియా సినిమాలలో ఇదే ట్రెండ్ కూడా నడుస్తోంది. సీక్వెల్ ట్రెండ్ ను మొదలు పెట్టిందే జక్కన్న కాబట్టి ఈ SSMB 29 సినిమా 2 భాగాలుగా రావటం పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు జక్కన్న తన మనసును అయితే మార్చుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు మూవీని కాస్త లెంత్ ఎక్కువైనా పర్వాలేదు ఒకే పార్టులో ముగించాలని ఫిక్స్ అయిపోయాడు. దాదాపు 3.5 గంటల టైంతో మహేష్ బాబు సినిమాను ప్రేక్షకుల ముందుకైతే జక్కన్న తీసుకురాబోతున్నాడు. అయితే ఈ నిర్ణయానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. అనవసరంగా కథను లాగడం కన్నా షార్ట్ అండ్ క్రిస్పీగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని జక్కన్న అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాడట. అదే సమయంలో 2 సినిమాలకు మహేష్ బాబు డేట్స్ ఇవ్వడం చాలా కష్టమని ఇదే ఉద్దేశంతో జక్కన్న తన ప్లాన్ ను కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండిటిలో ఏది నిజమైనా కూడా ఈ SSMB 29 సినిమా ఒకే పార్ట్ గా రావటం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఈ మధ్య మహేష్ బాబు షూటింగ్ కు బ్రేక్ తీసుకుని కుటుంబంతో ఫారెన్ టూర్ కి అయితే వెళ్ళాడు. అయినప్పటికీ ఈ SSMB 29 సినిమా షూటింగ్ యథావిధిగా జరుగుతూనే ఉంది. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా ఒకే పార్ట్ గా రావడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.